ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో తనూజ తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా కంగారు పడిపోతారు. 'బిగ్ బాస్' ఏమైందో తనూజ అసలు కళ్ళు తెరవడం లేదు అంటూ ఇన్ఫార్మ్ చేయగానే ఇక వెంటనే ఎవరైనా ఒకరు తనూజని 'బిగ్ బాస్' ఎమర్జెన్సీ మెడికల్ రూమ్‌కైతే తీసుకొని రండి అంటూ చెప్పడంతో ఇక తనూజని వెంటనే కళ్యాణ్ తన చేతులతో ఎత్తుకొని మెడికల్ రూమ్‌కైతే తీసుకెళ్లడం జరిగిందట. ఇక అక్కడికి వెళ్ళిన తరువాత డాక్టర్ "నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో" అనడంతో కళ్యాణ్ బయటికొచ్చాక ఇక హౌస్‌లో వాళ్ళందరూ కళ్యాణ్‌ని "ఏమైంది? మెడికల్ రూమ్‌లో ఏమైనా చెప్పారా?" అని హౌస్ వాళ్ళంతా కూడా కళ్యాణ్‌ని పట్టుకోవడంతో ఇక కళ్యాణ్ "లేదు నాకేం చెప్పలేదు. నేను తనూజని అక్కడ వేసిన తర్వాత కొంచెం సేపులో డాక్టర్ వచ్చి నన్ను బయటకి వెళ్ళిపోమన్నారు. అంతే" అంటూ కళ్యాణ్ చెప్పాడట. ఇక హౌస్‌లో ఇప్పటికే ఆయిషా హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడంతో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో ఇక తనూజ కూడా అలానే బయటికి వెళ్ళిపోతుందేమో అంటూ మిగతా కంటెస్టెంట్స్ అంతా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే, ఆ డిస్కషన్ వింటున్న కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడట. ఇక హౌస్‌లో కళ్యాణ్‌కి బాగా ఇష్టమైన పర్సన్ తనూజ. అటువంటి తనూజని తన చేతులతో ఈరోజు మెడికల్ రూమ్‌కి తీసుకెళ్తానని మేబీ ఎక్స్‌పెక్ట్ చేసి అయితే ఉండడు. ఇక తనూజ ఈ వారమంతా హౌస్‌లో తన నవ్వు చూసి చాలా రోజులయిపోయిన ఫీలింగ్ అయితే తనను అభిమానించే వాళ్ళకి అనిపించొచ్చు. ఎందుకంటే భరణి గారు లాస్ట్ వీకెండ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నుండి తనుజ చాలా డల్ అయింది. అలానే నేను బాండింగ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి గేమ్‌ని పాడు చేసుకుంటున్నానా? బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది అన్న విషయం పైన చాలా వరకు ఆలోచనలో పడిందనే చెప్పాలి. టాస్క్ అయితే 100% ఆడుతున్నా సరే తన ఆలోచనలు మాత్రం కరెక్ట్‌గా లేదని చెప్పాలి. తన బ్రెయిన్ చూస్తే తన ఫేస్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. తను ఏదో విషయంలో అయితే బాధపడుతుంది అని చెప్పి. అయితే నిన్న లైవ్‌లో ఏం జరుగుతుంది అంటే కళ్యాణ్ అలానే ఇమ్మాన్యూల్ తనుజ ముగ్గురు కూర్చొని ఉంటే అప్పుడు నాకెందుకో ఎవ్వరు గుర్తు రావట్లేదు. ఏమీ ఆలోచన రావట్లేదు అనంటే కళ్యాణ్ అడుగుతాడు. "ఏంటి నీకు ఫ్యామిలీ గుర్తు రావట్లేదా? రోజుకు 10 సార్లు అమ్మ, అమ్మ అంటావు. నీకు ఫ్యామిలీ గుర్తు రావట్లేదా?" అంటే నాకెవరు గుర్తు రావట్లేదంటే బయట ఫ్రెండ్స్ అని చెప్పాను. ఫ్యామిలీ కాదు అంటే "ఓహ్! అందులో అంత అర్థం ఉందా?" అని ఇక కళ్యాణ్ అయితే అంటాడనమాట. అప్పటికే తను కొంచెం అన్‌హెల్తీగా ఉండడం వల్ల తనకి అసలు ఏది కూడా బ్రెయిన్‌కి ఎక్కట్లేదు. ఏదో తెలియని లోటు బ్రెయిన్‌లో ఉంది అన్న మెసేజ్ అయితే ఇండైరెక్ట్‌గా కళ్యాణ్‌కి చెప్పింది. అయితే నిన్నటి నుంచి కూడా చాలా ఇంకా ఎక్కువ డల్‌గా కనిపిస్తూ ఉంది. అయితే ఫ్యామిలీని మిస్ అవుతున్నావేమో అంటూ కళ్యాణ్ అప్పటికి కూడా అంటాడనమాట తనూజతోని. అదేమీ లేదు, నేనెవరిని మిస్ అవ్వట్లేదు. ఈ హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా నాకు అన్నట్టుగా తనూజ అయితే కవర్ చేస్తుంది. కానీ తన మొఖంలో బాధ, అలానే ఒంట్లో బాలేదు అనే విషయం ఈరోజు తను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒకసారిగా అందరికీ అర్థమైంది. ఇక హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతుందా తనూజ అనే టెన్షన్ కూడా ఇప్పుడు తనూజని అభిమానించే వాళ్ళకైతే ఉంటది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే తనకి చాలా ఎక్కువ ఓట్స్ వేస్తున్నారు. తనూజ ఎలా అయినా ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అనైతే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో తను మెడికల్ ఎమర్జెన్సీ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ ఉండడం వల్ల హౌస్‌లో ఉంటుందా? వచ్చేస్తుందా? అనే టెన్షన్ అయితే. మీకేమనిపిస్తుందో కామెంట్